పితామహ సుభాష్ బూజు పట్టిన పాత రూపాల్ని ఖండించాలి, నవచైతన్యం వెల్లివిరియాలి. వీటన్నింటికీ ధ్యానం ఒక్కటే శరణ్యం అని తెలుసుకున్న మహామహిమాన్వితుడు. ధ్యాన జగత్ ధ్యేయంగా శాకాహార జీవనమే శ్వాసగా పరిక్రమించి అలుపెరుగక పరిశ్రమించి ప్రపంచమంతా పర్యటించి జ్ఞానబోధ చేసిన పరివ్రాజకుడు. పండితులను, పామరులను, పాలేరులను, పారిశ్రామికవేత్తలను, ప్రమదామణులను, ఫారినర్స్ని, పసిపిల్లల్ని, పొలిటీషియన్స్ని అందరినీ అలరించి ఆకట్టుకొని ధ్యాన మార్గానికి మళ్లించిన మహామహిమాన్విత మహర్షి. ఈ అసాధారణ మహాత్ముడి జీవిత సంగ్రామాన్ని, అనన్య సామాన్యమైన వ్యక్తిత్వాన్ని, ఆయన వేసిన ప్రతి అడుగుని, చేసిన ప్రతి పనిని, ప్రతి మలుపుని, ప్రతి గెలుపుని, కష్టాలని, నష్టాలని